హ్యాపీ క్రిస్మస్. నాకు తెలిసి మీకు చాలా హ్యాపీ క్రిస్మస్ కంటే పోయేటప్పుడు చాలా హార్ట్ క్రిస్మస్ అయిపోతేమో మీకు. కాబట్టి దయచేసి తిట్టుకోబాకండి. నేను ఎన్ని కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి దాదాపు 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లకి వచ్చి పోవాలి అంటే మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా కూడా యేసు నామంలో ఒక్క రూపాయి కానుక కూడా నేను తీసుకోను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ శ్రద్ధగా వినండి. నేను వాక్యాన్ని చెప్పే ముందు అసలు నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలియాలి. కాబట్టి నా సాక్ష్యాన్ని ముందుగా మీకు ఒక 4 మాటలు చెప్పి నేను తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. మంచిది. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి వెళ్ళి గుడి చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులన్నీ చెల్లించుకున్నాను. కానీ నాకు ఎప్పుడు సంతోషము సమాధానము లేదు. నేను క్రైస్తవుల్ని ఒక హేళనగా చూస్తాను. యేసుక్రీస్తుని ఒక కులానికి అంటగడతాను. నాకు క్రైస్తవులు అంటే అదో రకమైన చిరాకు. ఆ పరిస్థితిలో ఉండేవాడిని. నాకేం సిగ్గు లేదండి, నేను ఉన్నట్టుగా మాట్లాడతాను. మీరంతా తెలుసుకోవాలి. మీరంతా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తల్లులు. కాబట్టి మీరంతా ఏమనుకోకుండా శ్రద్ధగా వినండి. సువార్త చేయాలి, ఎలా చేయాలి? పాస్టర్ అనే పేరే నాకు నచ్చదు. నేనైతే ఇప్పుడు పాస్టర్ అయితే అవ్వకూడదు, కానీ సువార్త మాత్రం ప్రకటించాలి అని డిసైడ్ అయ్యి నాకున్న కారులోనే కొన్ని పాంప్లెట్స్, బైబిల్స్, కొత్త నిబంధన వేరే వాళ్ళ దగ్గర తీసుకొని 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళాలి. ఇంటికి ఎప్పుడో ఒకసారి రావాలి, రోజు రాకూడదు. ఇలా డిసైడ్ అయిపోయి ఒక 10 జతలు బట్టలు పెట్టుకొని కారు వేసుకొని బయలుదేరాం. నా సువార్త ఎలా ఉంటుందంటే పొద్దున్నే 6 గంటలకు బయలుదేరుతాను. నేను ఒక రూట్ మ్యాప్ పెట్టుకుంటాను. ఆ విలేజ్లన్నీ కవర్ చేయాలి ఆ మండలంలో. సాయంత్రం 6 గంటల వరకు ఎవరు ఎదురొచ్చినా, నాకు తెలిసినా కూడా కావాలనే ఆ ఊరు ఎట్టిపోతుంది పెద్ద, ఈ ఊరు ఎట్టిపోతుంది పెద్ద అయినా కావాలనే గోకి మరి వాళ్ళు అడుగుతాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత మంచిగా ఒక మాట చెప్పి పత్రిక ఇస్తాను. అమ్మా, నేను కూడా హిందువునే, పలానప్పుడు ఇలా ఉండేవాడిని, ఇదిగో ఇది పరిస్థితి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే నమ్మితే మీరు పరలోకానికి వెళ్తారు, లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఇదే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. అట్లాగే ఎవరైనా ఒక సెంటర్లో కూర్చొని బాగా టీ తాగుతూ బాతాకరణాలు కొడుతూ ఉంటారు. నా దగ్గర ఒక సౌండ్ బాక్స్ కూడా ఉంటుంది. అక్కడ కారు పైనే సౌండ్ బాక్స్ పెట్టి మీకు చెప్పినంత పచ్చిగా కాకుండా కొంచెం లైట్గానే పరిస్థితి అది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను నా సాక్ష్యాన్ని.